అందరికీ నమస్కారం మా 1 టౌన్ సర్కిల్ దగ్గర ఉన్న ఉర్దూ కాలేజ్ గవర్నమెంట్ ఉర్దూ కాలేజ్ ఎదురుగా టిఫిన్ అంగడి అయితే ఉంది, గణేష్ టిఫిన్ సెంటర్ అని. మార్నింగ్ అయితే 8:15 ఆ సమయంలో అయితే నేను పూరి కొనుగోలు చేయడానికి అయితే పోయినాను. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత చట్నీ కవర్లో అయితే బల్లి రావడం అయితే జరిగింది. అదైతే ప్రమాదవశాత్తు ఇంట్లో కూడా అది లైట్ గా తిన్నారని చెప్పారు. కొద్దిగా ఫుడ్ పాయిజన్ మాత్రమే అయింటే హాస్పిటల్కి అయితే పోయినారు. దీని కారణంగా నేను షాప్ దగ్గరికి అయితే గణేష్ సెంటర్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఇలా బల్లి వచ్చింది అని చెప్తే వాళ్ళు నిర్లక్ష్యంగా పొరపాటుగా వచ్చింటారని చెప్పి ఇగ్నోర్ అయితే చేశారు. ఆ చట్నీ పారేసిన తర్వాత ఇంకా గిట్టనట్టే అందరూ ఉంటే నేను సిఐ కొండారెడ్డి సార్ వచ్చిన తర్వాత ఈ విషయం అయితే చెప్పడం జరిగింది. సారు దీనిపైన యాక్షన్ తీసుకుంటారని చెప్పారు. పిల్లలు పెద్ద నుంచి పిల్లలు అంతా వచ్చి తీసుకొని స్కూల్లోకి పోయేటోళ్ళు అంతా తింటుంటారు. వాళ్ళకేమైనా అయితే జవాబారి అయితే వీళ్ళైతే జవాబారితనం అయితే వీళ్ళలో లేదు. నీట్నెస్ కూడా ఏం లేదు, లోపలంతా హైజీనిక్ అయితే మెయింటైన్ చేయడం లేదు. దయచేసి ఇలాంటి షాప్లను అయితే ఇగ్నోర్ చేయడం మంచిది అనిపిస్తుంది. కుదిరితే మార్నింగ్ మనమే ఇంట్లో చేసుకుని తినడం బెస్ట్, లేకుంటే బయట ఇలాంటి షాప్లలోకి అయితే ఎంకరేజ్ చేయకండి. ఈ ఈ సభకు ఈ టైంలో నేనైతే ఇదే విన్నపం చేసుకుంటున్నాను. ఏమైనా మన ప్రాణాల మీదకి వస్తే మనమే బాధ్యత వహించాలి. ఎవరైతే మన మీద అయితే గాలి అయితే చూపారు. అందుకని చెప్పేసి ఈ టైంలో అయితే బయట అయితే ఎవరు తినకండి, తిన్నా కూడా ఆ షాప్ లో అయితే ఎవరు కొనుగోలు చేయకండి అని చెప్తున్నాను. ఇది జరుగుతానే వన్ టౌన్ అయితే ఫిర్యాదు అయితే వేయడం జరిగింది. సిఏ కొండారెడ్డి సారు తొందరగా రెస్పాండ్ అయ్యి అక్కడికైతే రావడం అయితే జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు, సార్ ఇలా జరగకూడదు, పొద్దు నుంచి ఎంతో మంది చిన్నపిల్లలు కూడా వచ్చి తింటుంటారని చెప్పారు. క్లోజ్ చేసేయండి, ఈ విషయం తేలేంత వరకు అయితే షాప్ ఓపెన్ చేయకండి అని చెప్పి వాళ్ళకి గట్టి వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సార్ నేనైతే వన్ టౌన్ లో వచ్చి కంప్లైంట్ అయితే ఫైల్ చేయడం అయితే జరిగింది. సార్ 11 గంటలకి ఫుడ్ కమిషనర్ వాళ్ళు కూడా వచ్చి చెక్ చేస్తా అని చెప్పారు. దీనిపైన యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.